లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి అనగానే మనందరికీ తమిళనాడు గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటి విశేషాలు కావచ్చు, ప్రతిదీ ఆయన యొక్క గుర్తులు కావచ్చు, ఎక్కువగా మనకి వైశిష్ట్యం అంతా కూడా తమిళనాడులో ఎక్కువ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్య స్వామి అనగానే తమిళనాడుకి వెళ్ళాలి, అక్కడ ఆలయాన్ని సందర్శించుకోవాలనుకుంటారు. కానీ విజయనగరంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించి ఒక విశిష్టత అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఆయన దగ్గరే మనం ఉన్నాం. సుమారు 60 అడుగుల విగ్రహం మన ముందైతే సాక్షాత్కరిస్తుంది. ఎంతో విశిష్టం ఉన్నటువంటి, అంటే ఒక ఉమ్మడి విజయనగరం జిల్లాలో, ఒక మారుమూల జిల్లాలో ఇంత పెద్ద విగ్రహం అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎంతవరకు కూడా అనేక మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం మరొకసారి బిగ్ టీవీ దీన్ని అందరికీ పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విశిష్టత ఏంటి, ఇంత పెద్ద విగ్రహాన్ని ఎందుకు ఈ విజయనగరంలో ప్రతిష్ఠించారనేది కర్రి వెంకటరమణ సిద్ధాంతి యొక్క వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయ ధర్మకర్త మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక విజయనగరం జిల్లాలో ఇంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కారణం ఏంటి? మేము మొట్టమొదట 1990లో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు కొత్తపేట నీళ్ళ ట్యాంక్ దగ్గర ప్రారంభించాం. ప్రతి సంవత్సరం కూడా పూజలు ఒక 10 రోజులు చేసి, ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారంగా ఇళ్లల్లో పూజలు చేసుకొని ఆ విధంగా జరిపించేవాళ్ళు. అయితే 98లోనూ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మాణం చేయాలనేటువంటి ఒక సంకల్పం కలిగింది. అది కొత్తపేట బ్రహ్మంగారు మఠంలో చేద్దామని ఆలోచన చేసి, అక్కడ ఒకసారి మేము అందరం మా కుర్రాళ్ళని, మా కమిటీ వాళ్ళందరం కూడా అనుకున్నాం. కానీ స్వామివారు కల్లో కనిపించి, ఇక్కడ పుట్టమల్లిలో నేను ఉన్నాను, ఇది పెద్ద పుట్ట, ఈ స్వామివారు నేను ఈ పుట్టమల్లిలో విగ్రహ రూపంలో ఉన్నాను, అందుకోసం ఇక్కడ నాకు నా విగ్రహాన్ని తీసి ఆలయాన్ని కట్టి నాకు పూజలు చేస్తే వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుస్తాను, వాళ్ళు పాలిట కొంగు బంగారంగా అన్ని విధాలా కూడా వారికి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ నివారణ చేసి వారికి అన్ని విధాలా కూడా అనుగ్రహ ఫలితాలు అందిస్తానని స్వామివారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము ఆ స్వామివారి యొక్క పుట్టమడి చూసాం, ఆ విగ్రహం తీసాం, ఆలయ నిర్మాణం చేశాం. ఇదంతా నా యొక్క సొంత ఖర్చు మీద, భక్తుల యొక్క సహకారం మీద ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఈ స్వామివారి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఒకటి ఈ దేవాలయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అదేమిటంటే సుబ్రహ్మణ్య ముడుపు సర్వ కష్టాలకు విడుపు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం. అంటే భక్తులు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, ఉద్యోగం లేని వాళ్ళు కానీ, వ్యాపార వృత్తి వ్యవహార సమస్యలు, శత్రురోగ రుణబాధలు ఒకటి కాదు, నిత్యం మానవుడు అనుభవించే ప్రతి సమస్యలకి ఆ యొక్క స్వామివారి ముడుపు కట్టి అనుకున్న వారాల అభిషేకాలు చేసి స్వామికి ముడుపు చెల్లిస్తే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ దేవాలయం జరుగుతుంది. ఆ విధంగానే స్వామివారి యొక్క ఈ ముడుపులు కట్టి మొక్కుబళ్ళు చెల్లించి ఆ విధంగా స్వామి యొక్క అనుగ్రహ ఫలితాలు భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి, రాజమండ్రి, హైదరాబాద్ ఇలాంటి పల ఒకటి కాదు, అనేక దూర ప్రాంతాల నుండి స్వామివారి యొక్క ముడుపు కట్టి చేసి ఆ విధంగా ఒక శుభ ఫలితాలు పొందుతున్నారు. వారు అనుకున్న కోరికలు తీరుతున్నాయి. ఇక్కడ స్వామివారు కొంగు బంగారం అయ్యి భక్తుల పాలిట కల్పదేనువు కామవృక్షంగా విరాజిల్లుతున్నారు. ఎందువల్లంటే ఆయన స్వయంభూగా వెలిశాడు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు కోవిలు కట్టండి అని ఈ స్థలం చూపించాడు. ఈ స్థలం చూపించే టైంలో ఇదంతా పెద్ద అడవి. ఈ అడవిలో ఇక్కడ కోవిలు ఎక్కడ కడతాం అనేసేటువంటి ఒక సమస్య ఏర్పడినా, అయినా స్వామి సెలవిచ్చాడు కాబట్టి, ఆయన ఆజ్ఞ అయింది కాబట్టి చేద్దామనేటువంటి ఒక సంకల్పంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆలయ నిర్మాణం అయిన దగ్గర నుండి భక్తులు అలాగ దినదిన ప్రవర్ధమానమయ్యి, ఆ విధంగా జిల్లాల వారీగా చూసుకుంటే 3 జిల్లాల్లో కూడా ప్రధాన దేవాలయం ఏదంటే పోల్బాగ్ సెంటర్ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయమే ప్రధాన దేవాలయం. మిగతా దేవాలయాలు ఉపాలయాలుగా ఉంటారు స్వామివారు. కానీ ఇక్కడ ప్రధాన దేవాలయం, ప్రధాన దేవత సుబ్రహ్మణ్య స్వామివారు. ఈ స్వామివారు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు, గణేష్ సోదరుడు. ఈ స్వామివారు నిత్యం పూజించే భక్తులకు ఎవరికైనా ఎటువంటి సాధక బాధక వ్యవహారాల్లో ఎటువంటి సమస్యలైనా
నీ రకమైనటువంటి ఒకటి కాదు దాంపత్య అనుకూలత ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈ సమస్యలు. ఆ సమస్యలన్నిటికీ కూడా జవాబు చెబుతాడు సుబ్రహ్మణ్య స్వామివారు. అందుకే సుబ్రహ్మణ్య ముడుపు సర్వ కష్టాలకు విడిపనేటువంటి పేరు. సుబ్రహ్మణ్య స్వామి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులే ఈ యొక్క స్వామివారి ముడుపు వ్రతాన్ని నందీశ్వరుల వారు చెప్పి ఇది భూలోకంలో భక్తులందరి చేత చేయిస్తే వారికి ఉండే సమస్త కష్ట నష్టాల నుండి విముక్తులు అవుతారు, సర్వ శుభాలు పొందుతారని చెప్పి పంపించారు. ఆ విధంగానే ఇది దక్షిణాది రాష్ట్రాలైన మన తమిళనాడు, కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్ మనకి ఈ విధంగా ఈ రాష్ట్రాల్లో ఈ స్వామివారి ముడుపు కార్యక్రమం నిత్యం జరుగుతుంది. స్వామివారి ఇదే కాకుండా ప్రత్యేకంగా స్వామివారి యొక్క ప్రతి శుక్రవారం 15 దీపాలు వెలిగించి 15 ప్రదక్షిణాలు చేసే భక్తులు కూడా వారికి ప్రత్యేక ఫలితాలు కూడా ఉంటున్నాయి. అదేవిధంగా సంతానం లేని వారికి ఇక్కడ తులాభారం అనేది ఒకటి ఉంది. అక్కడ స్వామివారి మొక్కుబడి చేసుకొని ఎన్ని కేజీలు అంటే పుట్టిన బిడ్డ ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు ఏదో ఒక ఐటమ్, ఒక పసుపని, ఒక దక్షిణ చిల్లరని, లేకపోతే బెల్లమని, ఇలా రకరకాలుగా అయినటువంటి వస్తువులతో ఆ స్వామివారి యొక్క తులాభారంలో ఆ బిడ్డను వేయించి దానికి తగిన బరువును అనేది ఆ వస్తువు సమర్పణ చేయడం అనేది జరుగుతుంది. ఇలాగే రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం కమిటీ అనేది కూడా ఇక్కడ ఉన్నది. నేను ధర్మకర్తను, తర్వాత సుబ్రహ్మణ్య ఉపాసకుడు నేను, తర్వాత బేతా కృష్ణ గారు, తర్వాత అశరపు శ్రీనివాస గోపాలకృష్ణ గారు, తర్వాత దుబ్బు శ్రీనివాసరావు గారు, ధన్నాన రామూర్తి గారు, తర్వాత అచ్చిరెడ్డి గారు, ఇలా రకరకాలైనటువంటి ఎంతోమంది సేవకులు భక్తులు స్వామివారి మంగళవారం నాడు మాత్రం అందరూ సేవ చేసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో అన్నీ కూడా నిర్వహించి వారికి ఇబ్బంది లేకుండా జరిపించడం అనేది ఈనాటికి కూడా చక్కగా విజయవంతంగా జరుగుతుంది. ఇదంతా స్వామివారి అనుగ్రహం వల్ల జరిగేటువంటి కార్యక్రమం కానీ మరొకటి కాదు. సేవ చేసేటువంటి భాగ్యం అందరికీ స్వామివారు కల్పించారు. అందులో భాగంగానే నేటికి ఇది 25 సంవత్సరాలు అయింది కోవులు కట్టి. ఈరోజు వరకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు, ఎన్నో రకమైనటువంటి అనుగ్రహ లీలలు, ఆయన చేసేటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పేటువంటి అవకాశం ఎప్పుడైనా వస్తే తప్పకుండా అవన్నీ కూడా వివరంగా భక్తులకు అందిస్తాము. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ వారికి ప్రత్యేకంగా బిగ్ టీవీ అనేటువంటి ప్రెస్ మీట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుణ్ణి వెలుగులోకి తీసుకురావడం అనేది ఒక ప్రెస్ మీట్ ద్వారానే జరుగుతుంది. కానీ మామూలుగా మనం ఎంత ప్రచారం చేసినా కూడా అది దానివల్ల అయ్యే పని కాదు. అటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మా కుమార పుత్ర సమానులైన ఈ బిగ్ టీవీ వాళ్ళు చక్కగా కార్యక్రమాన్ని చిత్రీకరించారు, భక్తులకు అందిస్తున్నారు. అందరూ సర్వే జన సుఖినో భవంతు, సకల సంపదలతో సర్వ సమస్యల నుండి బాధలు విముక్తులు పొంది అన్ని రకాలుగా శుభాలు పొందాలని కోరుకుంటూ స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ వారికి మరోసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు. సిద్ధాంత్ గారు, ప్రధానంగా చెప్పండి, 60 అడుగుల విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. అసలు ఎందుకు ఇలా, అంటే ఈ ఆలోచన ఎందుకు ఇంత పెద్ద విగ్రహం నిర్మించాలి? ఈ స్వామివారి విగ్రహం కట్టాలనుకునేటువంటి కార్యక్రమం కూడా ఆయన సంకల్పం మీదే జరిగింది. ఈ విగ్రహాన్ని నాకు ఇక్కడ కడితే 60 అడుగుల విగ్రహం, విగ్రహం నన్ను భక్తులు చూడాలి, నా రూపంలో అందరూ కూడా నన్ను చూసి ఆనందించాలనేటువంటి ఒక సంకల్పం అనేది ఆయనే కలిగించాడు. ఆ విధంగానే ఈ విగ్రహం అనేది కట్టడం జరిగింది. దీనికి ఎన్నో 3 సంవత్సరాల కాల వ్యవధి అయ్యింది. చక్కగా విగ్రహం కూడా చక్కగా మూర్తివంతంగా ఎంతో అందంగా కమనీయంగా రమణీయంగా కూడా చక్కగా వచ్చింది. ఎటువంటి విశేషాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి అది కూడా ఒక పెద్ద ఇండియాలో అతి ఎత్తైన ఏకైక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అంటే విజయనగరంలో ఈ పూల్బాగ్ సుబ్రహ్మణ్య స్వామి కోవిల్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. 60 అడుగుల విగ్రహం. అయితే సిద్ధాంత్ గారు చెప్పండి, అసలు ఏ మెటీరియల్తో ఎంత పెద్ద విగ్రహం కట్టడం జరిగింది? జనరల్గా మనకి స్లాబ్కు వాడేటువంటి ఐటమ్స్ ఐరన్, సిమెంటు,
తరువాతి వేరు పరంజా ఇవంతా మనం యథాప్రకారంగా స్లాబులు ఏ విధంగా వేసుకొని మనం హౌసుల నిర్మాణం అంటే అపార్ట్మెంట్లో కట్టి ఏదో విధంగా చేస్తామో అదే విధంగా కూడా దీన్ని ఆ నిర్మాణం అదే పద్ధతిలో చేయడం జరిగింది అన్నమాట. అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని చూడడానికి ఏ ఏ ప్రాంతాల నుంచి ప్రధానంగా వస్తున్నారు ఇక్కడికి? ఎక్కువగా దూర ప్రాంతాలైనటువంటి రాజమండ్రి, ఏలూరు, నెల్లూరు, అలాగే కాకినాడ, ఇటు మనకి శ్రీకాకుళం, ఇటు విశాఖపట్నం, తర్వాత మారుమూల గ్రామాల నుండి కూడా దూరభార ప్రాంతాల నుండి కూడా ఎంతోమంది ప్రత్యేకంగా ఈ విగ్రహం ఉన్నదని తెలుసుకొని వచ్చి మరి చూసి చక్కగా దర్శనం చేసుకుంటున్నారు, ఎంతో ఆనందిస్తున్నారు. సో ఇది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుగా వెలిశారు. ఆయన కళలోకి వచ్చి చెబితేనే ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మించడానికి కూడా ఆయనే కారణమని కూడా ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి మనతో చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.